సో బట్ ఈ యొక్క ప్యాషన్ అండ్ మిషన్తో కూడిన ఒకేషన్ ఎంచుకుంటే లైఫ్ విల్ బికమ్ వెకేషన్. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ ద ప్రొఫెషన్ వేర్ యూ కెన్ బికమ్ గ్రేట్ ఇన్ ద వరల్డ్. ఏదో ఒక రంగంలో గొప్పవాడు కావాలంటే 10,000 hours చాలని చెప్తున్నారు. సో అంటే ఈ ఇకిగాయ్ అంటే ఏంటంటే అల్టిమేట్గా హ్యాపీగా పర్పస్ఫుల్గా, అంటే పూర్వం సక్సెస్ఫుల్ అనే కంటే కూడా ప్రయోజకుడు అవ్వమని దీవించుతూ ఉండేవారు. కానీ ఈవేళ మనకి బతకడం కోసం కూడా బార్ పెరిగిపోయింది. అంటే మీరు బీపీఎల్లో ఉంటే అదృష్టవంతులు, మీరు రకరకాల స్కీముల మీద బతికేయచ్చు. అదే రిచ్గా ఉన్నా మీకేమీ ఇబ్బంది ఉండదు, ఫామ్ హౌస్లో కూడా మీరు క్వారంటైన్లో ఉండొచ్చు. అది మధ్యలో ఉన్న వాళ్ళకి రోజు రోజుకి బార్ పెరిగిపోతుంది అనమాట, ఇన్ఫ్లేషన్ పెరగడం వల్ల, వాట్ ఎవర్ ద రీజన్. సో ఇక్కడ మీరు యూ హ్యావ్ టు హ్యావ్ ద ఇన్నర్ అండ్ ఎక్స్టర్నల్ బ్యాలెన్స్ క్రియేట్ చేయాలంటే కనుక యూ హ్యావ్ టు క్రియేట్ ఏ బిజినెస్ మోడల్. మీ ప్రపంచానికి ఉపయోగపడి పని ఉండాలి, మీకు అత్యంత సాటిస్ఫాక్షన్ ఇచ్చి పని కూడా ఉండాలి. అందుకే కనెక్ట్ అన్నది ఏంటంటే ముందు మీకు మీరు కనెక్ట్ అవ్వాలి, అప్పుడు క్రియేట్ చేయాలి. ఏం క్రియేట్ చేయగలరు? బికాజ్ 2022 ఎలా ఉంటుంది? అందరూ పంపిస్తారు మెసేజ్లు, విష్ యూ ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. అంటే విష్ అది కోరిక, ఒక ఆశ, ఒక ఆకాంక్ష. కానీ విష్ వల్ల ఏమో జరగదండి, మీరు సృష్టించగలగాలి. 2000 ఎలా ఉంటుంది అన్నది డిక్లేర్ చేయగలగాలి. సో 2022 ఎలా ఉంటుందో మీరు ఊహించి దాన్ని మీరు డిక్లేర్ చేసి దాన్ని మిషన్ కింద క్రియేట్ చేసి, ఆ మిషన్ సక్సెస్ అవ్వాలంటే మీరు ఎలాంటి వ్యక్తిగా తయారవ్వాలి, అలాంటి వ్యక్తిగా తయారవ్వడానికి మీరు 100% డెడికేట్ అవ్వాలి. అంటే హోగయా అంటాడు, అంటే అంత 100% కన్విక్షన్ తోటి అతను డిక్లరేషన్ ఇస్తాడు. సో ఆ కన్విక్షన్ కావాలన్నమాట. ఎప్పుడైతే కన్విక్షన్ ఉందో మన లాంగ్వేజ్ కూడా ఫ్యూచర్ బేస్డ్ లాంగ్వేజ్ కింద మారిపోతుంది అండ్ మనం మిషన్ డ్రివెన్ పర్సన్ అవుతాం. అందుకని అప్పుడు మీకు రిమైండర్స్ అక్కర్లేదు, మీకు ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం గుర్తు చేయాల్సిన అవసరం లేదు. అండ్ తెలియకుండా మీకు ఒక మ్యాగ్నెటిక్ అప్రోచ్ వస్తుంది. ఎందుకంటే ఆర్డినరీ ఒక ఐరన్ పీస్కి మ్యాగ్నెట్కి ఉన్న డిఫరెన్స్, అందులో మాలిక్యూల్స్ ఉన్నాయి, ఇందులో ఉన్నాయి, బట్ మ్యాగ్నెట్లో టువర్డ్స్ వన్ డైరెక్షన్ ఉంటుంది. కాబట్టి సో అలా మిషన్ డ్రివెన్ పర్సన్ అయినప్పుడు మీకు తెలియకుండా ఒక చరిస్మాటిక్ అండ్ మ్యాగ్నెటిక్ పర్సన్ అవుతారు. సో అలాంటి వాతావరణం కలగాలని మీకు కోరుకుంటా. సో జరిగితే బాగుందని కాకుండా మీరు ఏం సృష్టించగలరు. సో యూ కెన్ బికమ్ క్రియేటర్. కనెక్ట్ అండ్ క్రియేట్ అంటే యూ కెన్ బికమ్ ఏ క్రియేటర్. సో భగవంతుడు ఎవరిని కూడా ఆర్డినరీగా ఉండాలని కోరుకోడు. ఏ తండ్రి అన్నా తన పిల్లలు తనకంటే గొప్పవాళ్ళు కావాలని ఎలా కోరుకుంటాడో, అలా ఈ సృష్టికర్త కూడా మిమ్మల్ని కూడా సహసృష్టికర్త అయ్యి మీరు కూడా ఐసా కుచ్ కామ్ కర్కే దికా ఖుదా భీ ఖుష్ హో జాయే అన్నట్టుగా, సో తిరిగి ఆయన కూడా ఆనందించేటట్టు ఒక పని చేసేటట్టుగా సృష్టికర్తలుగా మీరు తయారవ్వచ్చు. నేను కాలేజీకి వెళ్ళలేదు నా జీవితంలో. నేను చదువుకున్నది 10th class అండ్ ITI మెకానికల్ రాడ్స్మెన్. సార్ నేను తెలుగు మీడియంలో చదువుకున్నాను. హైదరాబాద్ వచ్చి కూలీ పనితో మొదలుపెట్టి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి రామకృష్ణ మఠం వెళ్ళి అక్కడ బహుశా నేను నా లైఫ్ టర్న్ అయి ఉంటుంది. అక్కడ కొన్ని వందల వేల పుస్తకాలు చదివి నాకు అర్థమైంది. అందులో ఒక పుస్తకంలో చదివినప్పుడు మినిమం యూ క్యారీ 7 జన్మాస్ ఆఫ్ నాలెడ్జ్ అని స్వామి వివేకానంద రాస్తే అప్పుడు అర్థమైంది. అంటే ఇక్కడ మాత్రమే మనం క్వాలిఫైడ్ చూసుకునే మన ఎడ్యుకేషన్ అనుకుంటున్నాం, కానీ మన జీన్లోనే మన జీనియస్ ఉంది. అందుకని మనకి ఎక్కడ క్యూరియాసిటీ ఉందో అక్కడనే ఆల్రెడీ మనం చేసిన వర్క్ నుంచి స్టార్ట్ చేస్తాం కనుక వీఆర్ ఆల్రెడీ బార్న్ జీనియస్. ఒక విత్తనంలో ఒక చెట్టు ఎలా ఉంటుందో మన జీన్లో మన యొక్క పొటెన్షియల్ ఉంది కనుక ఆసక్తి. అంటే మనకి 3 ఎనిమీస్ ఉంటారని లైఫ్లో. ఒకటి కంపారిజన్, 2 పర్ఫెక్షన్, 3 జడ్జ్మెంట్. సో కంపారిజన్ ఈజ్ అన్ ఇన్సల్ట్ టు ద క్రియేటర్ హూ క్రియేటెడ్ యూ సో యూనిక్. And perfection is for missions, not for human beings. Human beings are excellent or exceptional, but not perfect. So missions are perfect. And judgment అన్నది మన జీవితంలో మన చిన్న మొక్కను చూసి జీవితం ఎప్పుడూ జడ్జ్ చేయలేం. సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ ఆర్ యావరేజ్ ఆర్ మిడిల్ క్లాస్, ఎవ్రీథింగ్ ఈజ్ అ జడ్జ్మెంట్. సో నెవర్ జడ్జ్. సో అండ్ 3 best friends in life are, the first thing is gratitude. 2021 ఎలా ఉందంటే అమ్మో చాలా టఫ్ ఇయర్ అండి, ఎప్పుడైపోతుందన్న చూస్తున్నాను. నో. సో ఆల్వేస్ ఎవ్రీ సిచ్యువేషన్ కరోనా దేవత, కరుణ దేవత అంటే మీకు ఎన్నో పాఠాలు నేర్పించుంటుంది టఫెస్ట్ టైమ్స్. సో యూ హ్యావ్ టు బి గ్రేట్ఫుల్ టు ద లెసన్స్. సో ఆ గ్రాటిట్యూడ్ లేకుండా మీరు చూడండి, ఒకసారి డైవోర్స్ అయ్యి మళ్ళీ కొత్త పెళ్లి చేసుకున్నారనుకోండి, అక్కడ వాళ్ళ పేరు చెప్తేనే వీళ్ళకి కోపం వచ్చేసి నన్ను మోసం చేశారు, ఇంత అన్హ్యాపీతోటి పెళ్లి చేసుకుంటే అన్హ్యాపీనెస్ కంటిన్యూ అవుతుంది. అదొక కంప్లీషన్ కావాలి. మనం ఇవాళ వంట చేసుకున్న పాత్ర మన్నాడు కూడా వాడతాం, కానీ మధ్యలో దాన్ని క్లీన్ చేస్తాం.
అలాగే అదే సినిమా థియేటర్లో చాలా సినిమాలు మారుతూ ఉంటాయి, కానీ తెర మాత్రం ఆ తెల్లగానే ఉంటుంది. అలా మీకు ప్రతిరోజు కూడా యూ హ్యావ్ టు క్లీన్ యువర్ మైండ్ అండ్ బికమ్ ఎ ఫ్రెష్ లైక్ ఎ చైల్డ్ ఇన్ ద మార్నింగ్ అండ్ యూ స్టార్ట్ ద డే. అందుకని మార్నింగ్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్, లాస్ట్ హాఫ్ అన్ అవర్ వెరీ క్రూషియల్. మీరు యూట్యూబ్లో మీరు ఏదన్నా సినిమా ప్రమోషన్ ఒకటి చూస్తే అవే పాపప్ అవుతాయి. అవి చూసి మీరు మళ్ళీ అవే చూడడానికి అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. అందుకని బై డిఫాల్ట్ కాకుండా బై డిజైన్ ఏం చూడాలని మీరు నిర్ణయించుకుంటే మీకు అలాంటి వీడియోలో సజెషన్స్ వస్తాయి. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ యూ కెన్ డిక్లేర్ ఎలా ఉంటుంది ఈరోజు అని. టుడే ఈజ్ అ మోస్ట్ బ్యూటిఫుల్ డే అండ్ టుడే ఈజ్ ఎక్స్ట్రాడినరీ డే, టుడే ఈజ్ అ మోస్ట్ ప్రొడక్టివ్ డే, టుడే ఈజ్ అ లవ్లీ డే. సో మీకు టఫెస్ట్ సిచ్యువేషన్ జరిగిన బికాజ్ మీరు కాంటెస్ట్ సెట్ చేశారు కనుక యువర్ యాటిట్యూడ్ విల్ నాట్ బి ద సేమ్ అగైన్. సో and the second best friend in life is inspiration. So instead of comparing, you can inspire looking at someone. అంటే మనకన్నా ఎవరైనా పెద్దది అచీవ్ చేసినప్పుడు సో వాళ్ళని చూసి మనం ఇన్స్పైర్ అవ్వచ్చు. సో ఇన్స్పిరేషన్ ఈజ్ నథింగ్ రాంగ్, బట్ కంపారిజన్ ఈజ్ డెఫినెట్లీ రాంగ్. యూ కెన్ ఆల్వేస్ గెట్ ఇన్స్పైర్డ్ బై బ్యూటిఫుల్ థింగ్స్, బ్యూటిఫుల్ పీపుల్, ఎక్స్ట్రాడినరీ థింగ్స్. సో అలాగే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరినీ చూసి మేము ఇన్స్పైర్ అయినటువంటి వ్యక్తులే. సో తిరిగి వేళ వాళ్ళతోటి మేము సహచరులుగా ఉండడానికి కారణం బికాస్ వీ గాట్ ఇన్స్పైర్డ్ అండ్ వీ డన్ సమ్ వర్క్. అండ్ థర్డ్ వన్ ఈజ్ అ క్యూరియాసిటీ. సో పర్టికులర్గా మన నెక్స్ట్ తరానికి ఖచ్చితంగా ఉండాల్సింది క్యూరియాసిటీ. ఇప్పటికీ కూడా నేను బుక్స్ నాకు అనిపించిందంటే ఆ బుక్స్లో నేను చదువుతూ ఉంటాను. సో రీడింగ్ గ్రాఫిక్స్ అని నేను సబ్స్క్రైబ్ చేశాను బికాజ్ 300 పుస్తకం కూడా ఒక 10 పేజీల్లో ఒక ఆడియో, ఒక 10 పేజెస్, నెక్స్ట్ చిన్న ఇన్ఫోగ్రాఫిక్లో ఆ బుక్ ఎసెన్స్ అంతా ఇస్తుంటారు దాంట్లో. సో అది నిజంగా బాగుంటే ఆ బుక్ తెప్పించి ఆ బుక్ నా కార్లో పెట్టుకుంటా, ఎక్కడ టైం దొరికితే అక్కడ నేను చదువుతూ ఉంటాను. సో క్యూరియాసిటీ. అలాగే ఆర్టికల్స్ చదవడం కానీ. సో ఈ మన కార్లో వెళ్తున్నప్పుడు పాటలు వినొద్దని కాదు, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇఫ్ యూ కెన్ ఇవాళ నేను అలాగే సిస్టర్ శివాని ఇది నిన్నటి నుంచి వింటూ ఉన్నాను బికాస్ దాని ఇంపాక్ట్ చాలా చాలా ఉంటుంది మనకి. సో యూ హ్యావ్ టు చూస్ మాస్టర్స్ వేర్ యూ ఫీల్ రియలీ కనెక్టెడ్, వేర్ యూ రియలీ ఫీల్ రీఛార్జ్డ్. సో ఇంపాక్ట్ నా జర్నీ ఐ థింక్ యాజ్ ఏ యంగ్ పర్సన్ మేము స్టార్ట్ చేసాం. సో 97లో గంపా నాగేశ్వరరావు గారికి బెస్ట్ యూత్ అవార్డు ఇస్తే 98లో నాకు ఇచ్చున్నారు అట్లా. సో అవార్డు ఇచ్చేటప్పటికి నాకు అర్హత ఉందో లేదో కానీ అవార్డు ఇచ్చిన తర్వాత దీనికి అర్హత అవ్వాలి అనుకుని నేను పుస్తకం రాయడం మొదలుపెట్టాను. సో అలా నా పుస్తకాలు ఇప్పటికీ కూడా 10 సంవత్సరాలు అయినా కానీ మార్కెట్లో ఇంకా అవి లైవ్లో ఉన్నాయి. అంటే అప్పుడు అవార్డు ఇచ్చినప్పుడు స్వామి వివేకానంద ఫోటో ఇచ్చి వేణు భగవాన్ బదులు వెన్యూ భగవాన్ అని పడితే అందరూ మిస్టేక్ అన్నారు. ఇప్పటికీ గంపా చెప్తుంటాడు వెన్యూ భగవాన్ అని పిలుస్తుంటాడు నన్ను. సో అంటే అది మిస్టేక్ కాదండి, బికాజ్ వీఆర్ వెన్యూ ఫర్ భగవాన్స్ మెసేజ్. దట్ ఈస్ వై ద అవార్డ్ ఈస్ గివెన్ టు అస్, ఇట్స్ నాట్ టు అస్. సో రాజుగారు వెళ్తుంటే గుర్రం మీద వెళ్తుంటే తివా చేస్తే గుర్రం అనుకుంటుందంటే నాకే వేస్తారని. అలాగా ఈ ఫీల్డ్లో తప్పట్లు దుప్పట్లు వస్తే మనకే అనేమో అని మనం నిజంగా అనుకుంటే మనకి నార్సిస్ట్ లాగా మన ఇమేజ్లో ఈ మధ్యనే ట్రాన్స్ అనే సినిమా కూడా వచ్చింది. అలా మనం ట్రాన్స్లో ఉండిపోతాం. మనం ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి తప్ప ఎవరిని ట్రాన్స్లో పెట్టకూడదు, మనం ట్రాన్స్లో ఉండకూడదు. అందుకని మనలో ఉన్న సరస్వతికి గౌరవం తప్ప మనకి కాదు. అందుకని భగవంతుడు ఇచ్చినటువంటి గిఫ్ట్ని మనం కనుగొని దాన్ని డెవలప్ చేసి దాన్ని తిరిగి ఇతరులకు ఉపయోగపడేలా చేస్తే ఆ గిఫ్ట్ ఇచ్చిన వాడికే మనం గిఫ్ట్ అవుతాం. So it is, we are all gift given by the God, and if you can discover the gift and use the gift so that we will be gift back to the giver of the gift. Thank you so much for the opportunity, Gampa Naiswara.